వ్యాపారం చేయాలంటే గలగల మాట్లాడాల్సిందే అనే రూల్ ఎక్కడా లేదు. మాట్లాడడం రాకపోయినా సరే, సిగ్గుపడే స్వభావం ఉన్నవారైనా సరే, మీ ప్రోడక్ట్ క్వాలిటీపై మీకు పూర్తి అవగాహన ఉంటే మీ కస్టమర్ని మీరు మాటలతో కాదు, నమ్మకంతోనే కన్విన్స్ చేయగలరు. ప్రపంచంలోనే గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు ఫాలో అయ్యే సైలెంట్ సెల్లింగ్ టెక్నిక్స్ గురించి ఇప్పుడు మీకోసం తెలుసుకుందాం. నిజానికి గలగల మాట్లాడడం అనేది ఒక అదనపు అర్హత మాత్రమే, కానీ అది వ్యాపారానికి అత్యంత అవసరం మాత్రం కాదు. ప్రపంచంలోనే గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అనుసరించే సైలెంట్ సెల్లింగ్ అనే అద్భుతమైన ప్రక్రియ ద్వారా మీ నోటి మాటల కన్నా మీ ప్రోడక్ట్ క్వాలిటీనే బిగ్గరగా మాట్లాడే విధంగా చేయవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ నిజంగా క్వాలిటీగా ఉంటే చాలు, అది కస్టమర్ మనసును మాటల కన్నా వేగంగా గెలుచుకుంటుంది. మీరు అమ్మే ప్రోడక్ట్ మీద మీకు నిజమైన నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకం మీ కస్టమర్ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. దానికి 100 మాటల వివరణ అవసరం లేదు. నాణ్యత అనేది భాషల కన్నా గొప్పది. అది మౌనంగానే కస్టమర్ మనసును గెలుచుకునే శక్తిని కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక కూడా ఉంది. మీరు మరీ మాట్లాడకుండా బొమ్మలా నిలబడితే కస్టమర్ మిమ్మల్ని ఆసక్తి లేనివాడిగానో బద్ధకస్తుడుగానో అనుకోవచ్చు. అందుకే చదువుకున్న వారికైనా చదువు రాని వారికైనా ఒక చిన్న చిరునవ్వే ఏకైక భాష. కస్టమర్ ని చిన్న చిరునవ్వుతో పలకరిస్తే చాలు, సగం వ్యాపారం పూర్తయినట్టే. నిజానికి తక్కువ మాట్లాడే వారే కస్టమర్ నాడిని బాగా పట్టుకోగలరు. ఎందుకంటే దేవుడు మనకు 2 చెవులు ఇచ్చారు, అలాగే ఒక నోరును మాత్రమే ఇచ్చారు. తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినడానికి. ఇప్పటి నుంచి నేను మాట్లాడలేను అనే బాధను పక్కన పెట్టండి. మీ ప్రోడక్ట్ పై అవగాహన పెంచుకోండి, క్వాలిటీని అర్థం చేసుకోండి, నమ్మకాన్ని పెంచుకోండి. మీ మౌనమే మీ రేపటి విజయానికి పెద్ద శబ్దంగా మారుతుంది. మీలాగే మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ వ్యాపారంలో వెనుకబడుతున్న మిత్రులు ఎవరైనా ఉంటే ఈ పోస్ట్ ని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్లకు ధైర్యం ఇవ్వండి. ఈ పోస్ట్ ని సేవ్ చేసుకోండి, మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఫాలో అవ్వండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి విషయాలు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. మాటలు కాదు, నమ్మకమే అమ్ముతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.